ఓం శాంతి. అవ్యక్త బాప్దాత మురళి 17 ఏప్రిల్ 69. మురళి శీర్షిక బ్రాహ్మణుల ముఖ్య సంస్కారం సర్వస్వత్యాగి. మీ అందరి సంఘటనను విశేషంగా ఎందుకు పిలిచారు? సంఘటన కొరకు ముఖ్యంగా 4 విషయాలు అవసరం. 1. పరస్పరం ఒకరిపై ఒకరికి స్నేహం. 2. సమీప సంబంధం. 3. సేవ యొక్క బాధ్యత. మరియు 4. జ్ఞాన యోగ ధారణ యొక్క ప్రత్యక్షత. ఈ 4 విషయాలలో తయారయ్యారా? ఒకరికి ఒకరు స్నేహిగా ఎలా అవ్వాలి? స్నేహి అవ్వటానికి సాధనం ఏమిటి? ఇక్కడ ఒకరికొకరు దూరం అయిపోతున్నారు. దానికి కారణం ఏమిటంటే ఒకరికి ఒకరు సంస్కారాలు సంకల్పాలు కలవడం లేదు. అందరి సంస్కారాలు సంకల్పాలు ఒకటి ఎలా అవుతాయి? ఎవరి సంస్కారాలు వారికి ఉంటాయి. సంగమయుగి బ్రాహ్మణుల ముఖ్య సంస్కారం ఏమిటి? సాకార బ్రహ్మ బాబాలో ముఖ్య సంస్కారం ఏమి ఉండేది? బ్రహ్మ యొక్క సంస్కారాలే బ్రాహ్మణుల సంస్కారాలు. బ్రహ్మలోనైతే ఆ సంస్కారాన్ని సంపూర్ణ రూపంలో చూశారు. కానీ బ్రాహ్మణులలో యోగము మరియు శక్తిని అనుసరించి ఉంటుంది. బాబా ముఖ్య సంస్కారం సర్వస్వ త్యాగి. తమ యొక్క సర్వస్వాన్ని త్యాగం చేసేస్తారు. సర్వస్య త్యాగి అవ్వటం ద్వారానే సర్వగుణాలు వచ్చేస్తాయి. నిరహంకారానికి గుర్తుయే సర్వస్వ త్యాగి. ఇతరుల అవగుణాలు చూడకపోవటం కూడా త్యాగమే. త్యాగం యొక్క అభ్యాసం ఉంటే దీనిని కూడా త్యాగం చేయగలరు. సర్వస్వ త్యాగి అంటే దేహాభిమానాన్ని కూడా త్యాగం చేస్తారు. కాబట్టి బ్రాహ్మణుల ముఖ్య సంస్కారం సర్వస్వ త్యాగము. ఈ త్యాగం ద్వారా ముఖ్యంగా ఏ గుణం వస్తుంది? సరళత మరియు సహనశీలత. ఎవరిలో సరళత సహనశీలత ఉంటాయో వారు తప్పకుండా ఇతరులను ఆకర్షిస్తారు మరియు పరస్పరం స్నేహి అవుతారు. సరళత లేకపోతే స్నేహిగా కూడా కాలేరు. పరస్పరం స్నేహి అవ్వాలంటే పద్ధతి దేహసహితంగా సర్వస్య త్యాగి అవ్వాలి. ఈ సర్వస్వ త్యాగం సరళత సహనశీలత స్వతహాగానే వస్తాయి. ఇదే సర్వస్య త్యాగానికి గుర్తు. సరళత మరియు సహనశీలత గుణాలను సాకార బ్రహ్మ బాబాలో చూశారు కదా. ఎంత జ్ఞాన స్వరూపము అంత సరళ స్వభావం ఉండేది. చిన్న పిల్లలతో చిన్న పిల్లల సంస్కారం, వృద్ధులతో వృద్ధుల సంస్కారం. మీ అందరి నడవడిక ద్వారా బాబా మరియు దాదా యొక్క చిత్రం కనిపించాలి. ఈ విధమైన నడవడిక ఉండాలి. చెప్పటం ద్వారా కాదు, నడవడిక ద్వారా చిత్రం కనిపించాలి. ఇప్పుడు మీలో ఈ విధమైన నడవడిక ఉందా? మీ నడవడిక ద్వారా బాప్దాద యొక్క చిత్రం కనిపిస్తుందా? కనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ స్థితిలో స్థితులై సేవ చేస్తారో అప్పుడు మీ మాట ద్వారా ముఖము ద్వారా వీరికి జ్ఞానం ఇచ్చేవారు చాలా ఉన్నతమైన వారు అని భావిస్తారు. మీ నడవడిక ద్వారా బాప్దాద యొక్క చిత్రం అప్పుడప్పుడు కనిపిస్తుంది. మీరు కూడా ఒక కెమెరా. మీ కెమెరాలో బాప్దాద యొక్క చిత్రం ముద్రించబడి ఉంది. దానిని అప్పుడప్పుడు మాత్రమే చూస్తున్నారు. ఎందుకని? సదా ఆ చిత్రాన్ని నడవడిక ద్వారా ఎందుకు చూపించటం లేదు? పురుషార్థంలో ఉన్నాం. ఈ పురుషార్థం అనే మాట కూడా ఎంతవరకు నడుస్తుంది? ఎంత సమయం ఇప్పుడు పురుషార్థం చేస్తారు? మేము పురుషార్థులం అని అంతిమం వరకు ఇలా చెప్తూనే ఉంటారా? ఎలా అయితే ఇప్పుడు చెప్తున్నారో అలా అంతిమం వరకు చెప్తారా?
పురుషార్థం అనే మాట ఇప్పుడు మారిపోవాలి. పురుషార్థం అంతిమం వరకు ఉంటుంది, కానీ ఆ పురుషార్థం ఇప్పుడు చెప్తున్న విధంగా ఉండకూడదు. పురుషార్థం అంటే ఒకసారి చేసిన పొరపాటు మరలా చేయకూడదు అని అర్థం. ఇలాంటి పురుషార్థం చేస్తున్నారా? పురుషార్థం యొక్క అర్థాన్ని ప్రత్యక్షంలోకి తీసుకురావాలి. ఒకే పొరపాటుని మాటి మాటికి చేస్తే దానిని పురుషార్థం అని ఎలా అంటారు? పురుషార్థం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అటువంటి పురుషార్థీలుగా అయ్యే పురుషార్థం చేయాలి. ఇలాంటి పురుషార్థం యొక్క మాట తొలగించాలి. పురుషార్థి అవ్వడానికి కూడా పురుషార్థం చేయాలి. ఇలా ఉండకూడదు. ఒకరికి ఒకరు స్నేహిగా ఎలా కాగలరు? కేవలం ఉత్తరాలు రాసుకోవటం, సంఘటనగా కలుసుకోవటం, వీటి ద్వారా స్నేహి అవ్వరు. ఇది స్థూల విషయం. కానీ ఎప్పుడైతే సంస్కారాలు మరియు సంకల్పాలు కలుపుకుంటారో అప్పుడే స్నేహి అవుతారు. దాని పద్ధతి కూడా చెప్పాను. సర్వస్య త్యాగానికి గుర్తు ఏమిటి? సరళత, సహనశీలత. ఈ విషయాలు ధారణ చేసినప్పుడే స్నేహి అవుతారు. సరళత రావడానికి కేవలం ఒక విషయం, తప్పనిసరిగా పరివర్తన సమయంలో ధ్యానం ఉండాలి. పరివర్తన సమయంలో స్థితి అనేది పొగడ్త ఆధారంగా ఉంటుంది. గౌరవం మరియు నింద రెండు మాటలు కదా. వర్తమాన సమయంలో చూస్తే స్తుతి ఆధారంగా స్థితి ఉంటుంది. అంటే కర్మ చేస్తూ దాని ఫలం యొక్క కోరిక లేదా లోభం ఉంటుంది. కర్తవ్య ఫలం యొక్క కోరిక ఎక్కువ పెట్టుకుంటున్నారు. స్తుతి లభించకపోతే స్థితి కూడా ఉండటం లేదు. స్తుతి ఉంటే స్థితి కూడా ఉంటుంది. ఒకవేళ నింద వస్తే స్థితి కూడా సమాప్తి అయిపోతుంది. తమ స్థితిని వదిలేస్తున్నారు మరియు తమ యోగ్యతను వదిలేస్తున్నారు. మాకు గౌరవం కావాలని ఎప్పుడు ఆలోచించకూడదు. గౌరవం ఆధారంగా స్థితి ఉంచుకోకూడదు. గౌరవం ఆధారంగా స్థితి ఉంచుకుంటే అలజడి అవుతారు. అనన్య పిల్లల ప్రభావం రోజు రోజుకి స్వతహాగానే వస్తుంది. కానీ ప్రభావంలో స్వయమే ప్రభావితం కాకూడదు. ఇక్కడే ఫలం స్వీకరిస్తే భవిష్య ఫలాన్ని సమాప్తి చేసుకుంటారు. ఎంత గుప్త పురుషార్థి, ఎంత గుప్త సహాయకారి అవుతారో అంతగానే గుప్త పదవి పొందుతారు. ఇతరులు ఎంత మహిమ చేసినా కానీ వారి మహిమ ప్రభావంలో స్వయం ప్రభావితం కాకూడదు. ఏ కార్యం అయినా చేయాలంటే సంగమంలో ఉండి నిర్ణయం చేయాలి. ఎందుకంటే మీరు సంగమయుగీలు కదా. కాబట్టి ఏ విషయమైనా రెండు రకాలుగా ఉంటుంది. రెండు రకాల సంగమంలో ఉండి నిర్ణయించాలి. ఆ వైపు ఎక్కువ ఉండకూడదు, ఈ వైపు ఎక్కువ ఉండకూడదు. సంగమంలో ఉండాలి. సంగమయుగి బ్రాహ్మణులైన మీ కర్తవ్యంలో సంగమంలో ఉండడం లేదు. ఆ వైపు లేక ఈ వైపు ఎక్కువ వెళ్ళిపోతున్నారు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటున్నారు మరియు సర్వీస్లో కూడా సహకారి అవుతున్నారు. రెండు వైపులా సంభాళించుకోవడానికి మధ్యలో ఉండాలి. రెండింటి మధ్య స్థితిలో ఉండాలి. సంగమంలో ఉంటే రెండింటినీ మంచిగా చేయగలరు. మీ తినడం, త్రాగడం, ధరించటం అన్నీ మధ్యస్థంగానే ఉండాలి కదా. అదేవిధంగా మధ్యస్థితిలో స్థితులై రెండు వైపులా నిర్ణయం చేసుకొని నడవాలి. కొన్ని విషయాలలో ఈ వైపు లేక ఆ వైపు విశేషంగా ఉంటున్నారు, కానీ మధ్యలో ఉండాలి. మధ్యస్థితి అనేది బీజం అనగా బిందువు. ఎలా అయితే బీజం సూక్ష్మంగా ఉంటుందో అలాగే మధ్యస్థితి కూడా సూక్ష్మంగా ఉంటుంది. దానిలో నిలబడే ధైర్యం మరియు పద్ధతి కావాలి. ఈ లక్ష్యం కూడా ఇచ్చారు. అక్కడక్కడ యజమాని అయి నడవాలి, అక్కడక్కడ పిల్లలై నడవాలి. ఎక్కడ యజమాని అయి నడవాలో అక్కడ పిల్లలుగా కాకూడదు.
ఎక్కడ పిల్లలుగా అవ్వాలో అక్కడ యజమానిగా కాకూడదు. ఇక్కడ చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ పరిశీలన బాగా ఉండాలి. బాలక స్థితి మరియు మాలిక్ స్థితి రెండు పూర్తిగా ఉండాలి. కాబట్టి సంగమంలో ఉండాలి అని చెప్పాను. కేవలం పిల్లలుగా కూడా కాకూడదు, కేవలం యజమానిగా కూడా కాకూడదు. రెండు గుణాలు ఉండడం ద్వారా అన్నింటినీ మంచిగా నడిపించగలరు. బాలక స్థితి అంటే నిస్సంకల్ప స్థితి. ఏ ఆజ్ఞ సలహా లభించినా దాని ప్రకారం నడవాలి. యజమాని స్థితి అంటే ఏ సలహా ఇవ్వటం, ఏ స్థానంలో యజమాని అవ్వాలో ఆ స్థానం మరియు విషయం చూడాలి. అన్ని స్థానాలలో యజమానిగా కాకూడదు. ఎక్కడ పిల్లలు అవ్వాలో అక్కడ ఒకవేళ యజమాని అయితే సంస్కారాల గొడవ వస్తుంది. కాబట్టి పరస్పరం ఒకరికి ఒకరు సహాయకారి అవ్వడానికి రెండు విషయాలు ధారణ చేయాలి. లేకపోతే సంస్కారాల గొడవ జరుగుతుంది. ఎక్కడ పిల్లలు అవ్వాలో అక్కడ యజమాని అవుతున్నారు. ఇద్దరు యజమానులు అవ్వటం పాలన సంస్కారాల గొడవ వస్తుంది. యజమానిగా అవ్వాలి, పిల్లలుగా కూడా అవ్వాలి. సలహా ఇచ్చి యజమాని అయ్యారు. అది నిర్ణయం అయ్యే సమయంలో పిల్లవానిగా అయిపోవాలి. మరలా యజమాని అవ్వాలి. ఏ సమయంలో బాలక్, ఏ సమయంలో యజమాని అవ్వాలి అనేది కూడా బుద్ధి ద్వారా నిర్ణయించుకోవాలి. ఏ సమయంలో ఏ స్వరూపం ధారణ చేయాలో ఆలోచించాలి. బహురూపిగా అవ్వాలి కదా, సదా ఒకే రూపం కాదు. ఎలాంటి సమయమో అలాంటి రూపం ఉండాలి. వ్యతిరేక రూపంలో బహురూపిగా కాకూడదు, సరైన రూపంలో అవ్వాలి. ఓం శాంతి.